నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు సంస్కృత భాషలోని అనుష్ఠుప్ ఛందస్సు గురించి తెలుసుకుందాం. అనుష్ఠుప్ ఛందస్సు దాని లక్షణాలను శ్లోక రూపేణ ఉన్నటువంటి అంశాన్ని చూద్దాం. శ్లోకే షష్ఠం గురుజ్ఞేయం సర్వత్రాళభూ పంచకం ద్వి చతుఃపాదయోర్ హ్రస్వం సమస్తం దీర్ఘం అన్యయోహో. అంటే 4 పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 6వ అక్షరం గురువు, 5వ అక్షరం లఘువు. 1, 3 పాదాలలో అంటే పేసి పాదాలలో 7వ అక్షరం గురువు, 2, 4 పాదాలలో అంటే సరిపాదాలలో 7వ అక్షరం లఘు. ఉదాహరణగా మనం చూస్తే మరొక శ్లోకాన్ని మనం పరిశీలిస్తే అమృతం సద్గుణా భార్య, అమృతం బాలభాషితం, అమృతం రాజసన్మానం, అమృతం మాన భోజనం. పై శ్లోకంలో మొత్తం అక్షరాల సంఖ్య 32. 4 పాదాలు ఉన్నాయి, ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు ఉన్నాయి. ప్రతి పాదంలో 6వ అక్షరం గురువుగా ఉన్నది, 5వ అక్షరం లఘువుగా ఉన్నది. 1, 3 పాదాల్లో 7వ అక్షరం గురువుగాను, 2, 4 పాదాల్లో 7వ అక్షరం లఘువుగానే ఉన్నది. ధన్యవాదములతో మరొక కొత్త అంశంలో కలుసుకుందాం.